తెలంగాణ అన్నదాతలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు చేతికొచ్చిన కాస్త పంట కొనుగోలు కాక కష్టాలు పడుతున్నారు. అటు ఐకేపీ కేంద్రాల్లో పంట కొనుగోళ్లు జరగకపోవడంతో తమ పరిస్థితి ఏమిటంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు. పీకల్లోతు కష్టాలు, నష్టాల్లో మునిగి తేలుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులు తడిసిపోవడం, తేమ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మోంథా తుఫాన్ ప్రభావం కూడా తెలంగాణపై ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు భారీ వర్షాలకు వరి ధాన్యం కళ్ళాల్లోనే తడిసిపోగా మిగిలిన కాస్త ధాన్యం కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తుండటంతో తమ పరిస్థితి ఏంటంటూ భయపడిపోతున్నారు. పండిన ధాన్యం కొనే నాథుడు లేక వారికి నానా తంటాలు తప్పడం లేదు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు అమల్లోకి రాకపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేదెలా, గిట్టుబాటు ధర పొందేది ఎలా అంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు రైతులను అడ్డంగా దోచుకునేందుకు వ్యాపారులు కాచు కూర్చున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కూడా అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పంట చేతికి వచ్చింది. అక్కడ ఉత్పత్తి అంచనాకు, ధాన్యం కొనుగోలు లక్ష్యానికి పొంతన లేకుండా పోతుంది. దాంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 కొనుగోలు కేంద్రాలు ఉండాలి. ఇక విభజిత నల్గొండ జిల్లాలో 356 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 225 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అటు నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ధాన్యం కొనుగోలు మందకోడిగా సాగుతోంది. 715 కొనుగోలు కేంద్రాలు అవసరమని నిర్ధారించారు. అయితే స్థూలంగా 465 కొనుగోలు కేంద్రాలను కేటాయించారు. అందులోనూ ఇప్పుడు సగమే ప్రారంభించినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. నల్గొండలో దీపావళికి ముందు ఐకేపీ సెంటర్లకు తెచ్చిన ధాన్యాన్ని ఇంతవరకు కొనలేదు. ఈలోపు వర్షాలు రావడం, ధాన్యం తడిసిపోవడం జరుగుతోంది. దాంతో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని ఎండబెట్టుకుని రైతులు కొనుగోళ్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు పాజిటివ్ సమాధానం రాలేదని ధాన్యం రాసుల వైపు చూస్తూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ కూడా ఐకేపీలో పోసినాము. ఇప్పటి మట్టుకి ఒడ్లు స్టార్ట్ అవుతుంది అంటారు, ఐకేపీ స్టార్ట్ అయింది అంటారు, కానీ కాంటాలు అయితే కావట్లేవు. తొందరగా కాంటాలు వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ 4-5 సార్లు ఒడ్లు దర్శినాయి, తిరగొడుతున్నాం, మళ్ళీ రాసులు కొడుతున్నాం. ఈ స్టార్ట్ అవుతున్నాయి అంటారు కానీ ఇంతప్పటికి స్టార్టే చేయలేదు. తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దీపావళి పండుగ రోజు పోసినాం, 20 రోజులు అవుతుంది. దీపావళి పండుగ ముందు రోజు పోసినాం. ఇదే విధంగా ఉంటే మాత్రం మేము చాలా విధంగా నష్టపోతాం. ఇప్పటికే 5-6 సార్లు కూలీళ్ళ పెట్టి తిరగొట్టించినాం. కూలీళ్ళకి సరిపోవట్లేవు మా పైసలు మొత్తం. అదే తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కాంటాలు స్టార్ట్ కావాలి, కాంటాలు స్టార్ట్ చేయలేదు. ఇంతప్పటికీ కాంటాలు స్టార్ట్ చేస్తా అంటారు, చేయట్లేరు. తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మ్యాచర్ వచ్చి కానీ 2 వారాలు అవుతుంది. 17-18 వచ్చింది మ్యాచరు, అయినా కానీ వస్తలేరు. అక్టోబర్ 25వ తారీఖు నాడు పొలం కోసినాక 4 రోజులు వర్షం, 4 సార్లు వచ్చింది వర్షం. కింద భూమి దడవ, పైన వర్షం రాను. ఎట్లా మ్యాచర్ వస్తాయి, ఎట్లా ఎండబెట్టాం మీరు చెప్పండి. 5 నెలలు కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ పోస్తే మ్యాచర్ రాలేదు, వర్షం రాలేదంటే మేము ఎండబెడతాం. పైన వర్షం వస్తుంది, దానికి మేమేం చేయం? వర్షం వచ్చిన దానికి కింద భూమి గట్టిగున్నా ఎండబెడతాం. కింద భూమి గట్టిగా లేదా, జాలు పెట్టిపోయా. మా పరిస్థితి ఏంది? 5 నెలలు కష్టపడి తీసుకొచ్చిన పంటకు విలువేది? ఏం చేయాలి చెప్పు, మీరే చెప్పు. పై అధికారులు ఎండబెట్టమంటారా? ఎట్లా ఎండబెట్టాం? ఎండగొట్టమాను, ఎండబెడతాం. వర్షం వస్తుంది, దానికి మీరు కాదు మేము కాదు బాధ్యతలో. వర్షం వస్తుంది కాబట్టి మా కోసిన వరకన్నా 10 రోజుల కింద కోసినట్టు కొని ఇప్పుడు నాటికి మ్యాచర్ చూడండి, వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ ఇంకా కొనుగోలే స్టార్ట్ కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో నామమాత్రంగా మొదలవ్వగా మిగతా చోట్ల అతీగతి లేదు. మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఇంకా తలుపులు తెరవలేదు. దాంతో రైతులు లబోదీపమంటున్నారు. ఏదో విధంగా పంట కొనాలని వేడుకుంటున్నా తడిసిన ధాన్యానికి కూడా మంచి ధర, బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. తరుగు వ్యవహారంలో తమకు అన్యాయం చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.
రైతుల కోసమే కొనుగోలు కేంద్రాలు తెరిచామని, మహిళలే వాటిని నిర్వహిస్తున్నారని చెబుతున్న అధికారులు వాటి నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా కొనుగోలులో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరు కారణంగా క్వింటాల కొద్దీ ధాన్యం నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. ఆశంగా 6 ఎకరాలు పెట్టిన సార్, 6.5 పెడితే బోనస్ వల్లే 370 బస్తాలు పెట్టిన బోనస్ వల్లే. మళ్ళీ పడకుంటే ఏమైంది కదా, మా ఒడ్లే కింద పోయినందుకు లాడా చేశారు. నా మీద 42 కిలోలు పెట్టుకున్నారు సార్. ఎంత లాడా చేసిందో అట్టే పెట్టారు. ఎంత పెట్టిల్లు? 42 పెట్టారు సార్. పెట్టి తీసుకున్నారు. 42 కిలోలు 500 పెట్టారు సార్. రైతులు ఆగం అవుతానో అంత ఆగం సార్. లాస్ అయింది సార్. 270 బస్తాలు పెట్టినా అందులో దగ్గర 4 క్వింటాల 5 క్వింటాలు లాస్ వచ్చి సార్. ఇక అడగలేకపోయినా నేను ఎవరిని అడుగుతా? ఎందుకు మరి ఐకేపీ వాళ్ళని, సెంటర్ వాళ్ళని అడగలేదా? సెంటర్ ఎట్లా అడుగుతా? నాకేం తెలుసు అడుగుతాను సార్. ఎంత పెట్టారు సార్ మరి? గిద్దే అనుకున్నా. పెట్టిల్లు అలా అమ్మాయి మేమా పెట్టాలంటే మేము తక్కువ పెట్టాలనుకున్నాం. మేము 40 ఒకటే పెట్టమన్నాం సార్. అది ఇల్లే వీళ్ళు 42.5 పెట్టిర్రు. అసలు వీళ్ళు ఇక్కడ లేబర్ ఇల్లే మరి ఇప్పుడు అదే అంటాం, అంతే పెట్టమంటాం. సరే 42,500 పెట్టాడు. ఇప్పుడు సారు 41 అంటారు. మళ్ళీ మిగిలిన పట్టలో ఉన్న ఒడ్లు కూడా వాళ్ళకి మమ్మల్ని ముట్టుకోనియట్లేదు సార్. మేము రైతులను ఆశిస్తాం సార్. ఇప్పుడు వానలు అయ్యి ఆగం అవుతారు రైతులంతా. దయచేసి గవర్నమెంట్ పెట్టినట్టు రూల్స్ ప్రకారం నడితే మాకు కూడా మంచిది. 41 పెట్టారు సార్. అంతే. మరి ఇప్పుడు అధికారులు కూడా 41 పెట్టామని చెప్పారు సార్. అంతే అధికారులు చెప్పినట్టు పెడితే సరిపోయి అంతే సార్. ఇంతకుముందు 42,500 పెట్టారు సార్. లాస్ అయింది. అదే ఆ ప్రకారం పెట్టకుంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు పెడతా ఇక. వరుసగా వర్షాల కారణంగా కోత దశకు వచ్చిన పంట తలలు వాల్చి నేలపాలవుతోంది. ముందుగా నాట్లు వేసిన నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బోధన్, బాన్సువాడ డివిజన్లలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. నేతలెవరూ తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు మంత్రి ఎవరూ లేకపోవడంతో లీడ్ చేసేవారు లేరు. అధికారులు నిలువెత్తు నిర్లక్ష్యానికి తయారవడంతో తమను ఆదుకొని నాథుడే లేడా అని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సజావుగా కొనుగోలు ఎప్పుడు జరుగుతాయో, తమ కష్టానికి తగిన ఫలం ఎప్పుడు పొందుతామో అని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.